ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతా కేవలం మీ కృప, మీ క్షేమము, కాపుదల, భద్రత మాకు అనుగ్రహించి నైనా నీ పరిశుద్ధ మందిరములో మరొకసారి మిమ్మను హృదయపూర్వకంగా ఆరాధించుకోవడానికి, మిమ్మను స్తుతించడానికి, నీ వాక్యము విని మమ్మను మేము సరిచేసుకోవడానికి, మమ్మను భద్రపరుచుకోవడానికి, అయా నీ రాజ్యమునకు మరింత దగ్గరగా రావడానికి మీరు మాకిచ్చిన చక్కని సదవకాశమును బట్టి వందనాలు. అల్పులమైన మేము నీ పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడండి. నిలబడిన దాసుని మరుగు చేయండి. అల్పుడు, అయోగ్యుడు, బలహీనుడైన నిన్ను అయా ప్రభువా సేవించడానికి నైనా నీ సాక్షిగా నిలబడి ఉండగా ప్రభా బిడ్డలతో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. కేవలం ప్రతి మాట నీదై ఉండడానికి సహాయం వచ్చే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ బిడ్డల హృదయాలు తెరవబడి వాక్యాన్ని అంగీకరించే మంచి మనస్సు బిడ్డలకు దయచే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యంగా ఈరోజు నవంబర్ 14వ తారీఖు, ఈరోజు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఏంటది? చిల్డ్రన్స్ డే. ముందుగా మీ అందరికీ చిన్నపిల్లల బాల దినోత్సవ శుభాకాంక్షలు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి ఏం మాట్లాడట్లేదు? చిన్నపిల్లలంటే సరళ మొక్కతే థ్యాంక్ యూ అని చెప్పింది. అందరు చెప్పండి థ్యాంక్ యూ అని. థ్యాంక్ యూ లార్డ్ చెప్పండి. థ్యాంక్ యూ లార్డ్. ఎందుకంటే మనమందరము కూడా చిన్నపిల్లలమే. చిన్న పిల్లల వంటి వారైతేనే పరలోక రాజ్యములో ప్రవేశింపలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము చిన్న బిడ్డల వంటి స్వభావము కలిగి ఉండకపోతే మనకు పరలోక రాజ్యము లేదు అని సాక్షాత్తు ప్రభువారే తెలియజేస్తా ఉన్నాడు. సాధారణంగా చిన్న పిల్లలు ఎలాంటి స్వభావము కలిగినటువంటి వారు, వారి స్థితి ఎలాంటిది, వారి భవిష్యత్ ఎలాంటిది అనేటువంటి ఒక ఆలోచన మనందరికి వస్తూ ఉంటుంది. ఎందుకంటే చిన్న బిడ్డలు దైవాంశ సంభూతులు అని ఒక మాట కూడా వింటాం మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న బిడ్డల వంటి వారమైతేనే పరలోక రాజ్యములోనికి ప్రవేశము అని ప్రభువారు తెలియజేస్తున్నాడు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి శిష్యులు వచ్చి పరలోక రాజ్యములో అయ్యా ఎవరు గొప్పవారు, పరలోక రాజ్యములో ఎవరు గొప్పవారు? పరలోక రాజ్యం అందరం వెళ్తామా? వెళ్ళకపోతే మన భక్తి వ్యర్థమే. ఇంత భక్తి చేసి దేవుని రాజ్యానికి వెళ్ళకపోతే, ఇన్ని పాటలు పాడి, ఇన్ని వాక్యాలు చదివి, ఇన్ని వాక్యాలు చెప్పి దేవుని రాజ్యానికి కనుక వెళ్ళకపోతే మన భక్తి వ్యర్థమే కదా. కాబట్టి మనమందరం పరలోక రాజ్యమునకు వెళ్తాం అనేటువంటి ఒక పరిపూర్ణ నిశ్చయత మనకు ఉండాలి. ఎందుకంటే నేను పరలోక రాజ్య వారసురాలను అని మనకొక బలమైనటువంటి నమ్మకం ఉండాలి. ఉందా? మీకు ఆ నమ్మకం ఉందా? ఎందుకంటే పరలోక రాజ్యమునకు చాలా మంది చెప్పే మాట, నాలాంటి పాపులు ఏమొస్తారులేండి అంటారు. అంటే నాలాంటి పాపులు ఏమొస్తారంటే, ఉదాహరణకు ఆ మాట ఎంత బలమైనదంటే, ఒకవేళ విడిచిపెడితే గనక అటు ఆత్మ చావదు, అగ్ని ఆరదు, ఆత్మ చావదు. నిత్యము భయంకరమైన వేదన స్థలంలోనికి వెళ్తారు. చలిని మనం తట్టుకోలేం, ఒక ఎండను తట్టుకోలేం, వాన పడితే వాన కూడా ఏం వాన ఈ వాన అంటాం. ఏమండి, మనిషి దేనికి తట్టుకోగలుగుతాడు? కొద్దిగా ఎక్కువైతే మానవ జీవన ప్రమాణానికి ఏది ఎక్కువైనా తక్కువైనా మనిషి ఉండలేడు. అలాంటిది చెప్పలేనంత భయంకరమైనటువంటి పరిస్థితి అది. కాబట్టి ఆ స్థితిలోకి వెళ్ళకూడదనే భక్తి చేయాలి. ఆమెన్. దేవునికి దగ్గర అవడం కోసం, దేవుని ప్రేమను రుచి చూడడం కోసం, దేవునితో సహవాసం చేయడం కోసం మనం దేవుని దగ్గరకు రావాలి. ఆమెన్. కాబట్టి ఆ పరలోక రాజ్యం మనం వెళతాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు ఏ స్థాయిలో ఉంటారు అనేది శిష్యులకు ఒక ఆలోచన వచ్చింది. అయ్యా పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాళ్ళు అని యేసయ్యని అడిగితే
యేసుక్రీస్తు ప్రభు వారు ఒక చిన్న బిడ్డను తీసుకుని వచ్చి వారి ముందు నిలబెట్టి, ఇదిగో ఎలాంటి స్వభావము కలిగిన వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని అంటా ఉన్నాడు. చూడండి, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలబెట్టి ఇట్లా మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా. చిన్న బిడ్డలను స్కూల్కి పంపించినప్పుడు వారిలో నేను గొప్ప అనేటువంటి ఆలోచన వారికి ఉండదు. నేను గొప్ప అనేటువంటి ఆలోచన వారికి ఉండదు. చిన్న బిడ్డలంటే ఓహొచ్చి చక్కగా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అలాగా. ఇప్పుడు కాస్త 3వ క్లాస్కి వచ్చితే ముదిరిపోతున్నారు అనుకోండి. కొద్దిగా మరీ 3వ క్లాస్కే ముదిరిపోతున్నారు. కొద్దిగా 2వ క్లాస్ అంటే కొద్దిగా అలా ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలు ఒక 6-7 సంవత్సరాల వరకే చిన్నపిల్లలు అంటే, అలాంటి స్వభావం అంటే ప్రియమైన దేవుని బిడ్డరా. కొంచెం ఈ మధ్య కాలంలో టెక్నాలజీ పెరిగిపోయింది, అన్ని నేర్చేసుకున్నారు వాళ్ళు కూడా. కాబట్టి చిన్న బిడ్డల వంటి వారమైతే వారి మనస్సు చూడండి, వారిని ఈరోజు మనం పరిశీలన చేద్దాం. వారు ఎలాంటి మనస్సు కలిగిన వారో, మనము కూడా అలాంటి మనస్సు గనక మనకు లేకపోతే మనకు పరలోకం లేదంట. మీరు మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యంలో వెళ్తారు. ఆ చిన్న బిడ్డ మనసును గనక మనం గమనిస్తే, నేను గొప్ప నువ్వు తక్కువ అనే స్థాయి వారికి ఉండదు. చక్కగా ఆడుకుంటారు, కలిసి ఉంటారు. నువ్వు గొప్ప నేను తక్కువ, వారి బట్టలను బట్టి కానీ వారి ఆహారాన్ని బట్టి కానీ ఏ మాత్రం కూడా వారికి ఏముండదు, తేడాలు భేదాలు ఏముండదు. స్కూల్లో కూడా చూడండి, ఒకటే యూనిఫామ్ ఎందుకు పెడతారు? వారందరూ కూడా సమానత్వాన్ని కలిగి ఉండాలి, వారు ఎక్కువ తక్కువ కాదు అని చెప్పేసి. టీచర్స్ కూడా చక్కగా చెప్తారు, సార్ ఏది ఉన్నా సరే పిల్లలకు మీరు డబ్బులు ఇవ్వద్దు, బంగారు ఆభరణాలు ఏమి పెట్టకూడదు ముందుగా చెప్తారు. ఎందుకంటే ఇక్కడ అందరూ సమానమే. ఇప్పుడు మన దేవుని కృపను బట్టి గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా చక్కగా యూనిఫామ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నారు. చిన్న పిల్లలు అందరూ కూడా ధన పేద మధ్యతరగతి ఈ భేదాలు ఏమీ లేవు కదా, అందరూ సమానమే. దేవుని దగ్గర అందరూ సమానమే. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరంలోనికి ఒక్కసారి నువ్వు ప్రవేశించిన తర్వాత ఇక్కడ నువ్వు దేవునికి సమానమే. ఇక్కడ నీ కులము పరిగణలోకి రాదు, నీ ధనము పరిగణలోనికి రాదు, నీ శక్తి పరిగణలోనికి రాదు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నీవు దేవునికి సమానమే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ చాలా మంది దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత కూడా కులాన్ని బట్టి వారు అతిశయిస్తూ ఉంటారు. ఒకసారి నేను ఒక ప్రాంతంలో దేవుని వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళిన తర్వాత, అది గుడ్ ఫ్రైడే 7 మాటలు చెప్పడానికి ఒక సన్నిధికి మందిరానికి వెళ్ళినప్పుడు పరిచర్య పరిపూర్ణానికి రాలేదు నేను. ఆ సమయంలో అయిపోయిన తర్వాత పానకాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు కొంతమంది ఇటు పెట్టారు, కొంతమంది ఇటు పెట్టారు. స్థలం లేకేమోలే అనుకున్నాను. కొంతమంది దీంట్లో నుంచే త్రాగుతున్నారు, కొంతమంది దీంట్లో నుంచే త్రాగుతున్నారు. దాంట్లో తాగట్లా, దీంట్లో తాగట్లేదు. నాకు అనుమానం వచ్చింది, అబ్జర్వ్ చేస్తా ఉన్నాను, ఏంది పరిస్థితి అని. అంటే సార్ వాళ్ళు పలానా క్యాస్ట్ వాళ్ళండి, వాళ్ళు ఈ క్యాస్ట్ తాగరండి, అదొక కన్వర్టెడ్ చర్చ్ అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఇలాంటి ఆలోచనలు వారికి ఉంటూ ఉంటాయి. దేవుని దగ్గర దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి భేదాలు ఉండకూడదు. నువ్వు ఎలాంటి కులమైనా, ఎలాంటి మతమైనా, ఎలాంటి ప్రాంతమైనా సరే, నీకెంత డబ్బున్నా, నీకెంత అందం ఉన్నా, ఎంత సౌందర్యం ఉన్నా, ఎంత చదువు ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత స్థితిమంతురాలువైనా స్థితిమంతుడవైనా దేవుని దగ్గర నీవు సమానమే. ఆయన ప్రతి ఒక్కరికి సమానంగా దేవుడు తన కృపను అనుగ్రహించేటువంటి వాడు. నువ్వు ఎదిగే కొద్దీ దేవుడు నీకు శక్తినిస్తాడు, బలమునిస్తాడు, తన ఆత్మ వరాలు ఫలాలు నీలో అభివృద్ధి చేస్తూ వస్తాడు. నువ్వు ఎప్పుడైతే దీన స్థితిని కలిగి, దీన మనస్సు కలిగి దేవుని దగ్గర తగ్గించుకొని దేవుని దగ్గర ఉంటారో, ప్రియమైన దేవుని బిడ్డరా, వారిని దేవుడు ఉన్నతంగా అభివృద్ధి చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు, యాకోబు, యోహాను వీరు ముగ్గురు కూడా దేవునికి అత్యంత దగ్గరగా ఉండేటువంటి మనస్సు కలిగినటువంటి వారు. ఏదైనా దేవుడు ఏదైనా చెప్పాలంటే ఎవరికి చెప్పేవాడు? తన రొమ్మును ఆనుకున్నటువంటి వాడు. ఎవరు? యోహాన్ తనకు చెప్పేటువంటి వాడు. ముందుకు అంటే యోహాన్ అనుకుని ఉండొచ్చు, బహుశా నేను పైవాడును, మీరు నా తర్వాత. లేకపోతే వారిలో వారికి ఒక ఆలోచనలు వచ్చి ఉండొచ్చు, ఎవరు గొప్ప?
మీరెవరు కాదు, గుర్తుపెట్టుకోండి. చిన్న బిడ్డ మనస్తత్వం కలిగిన వాడు, చిన్న బిడ్డ వంటి వాడు. మార్పు నొందాలి. మన వయసు పెరిగే కొద్దీ మనలో కొన్ని లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కూడా పెరుగుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డరా, లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం మనలో పెరుగుతూ ఉంటాయి. మన స్థితి పెరిగే కొద్దీ మన అలవాట్లు మారుతూ ఉంటాయి, మన పద్ధతులు మారుతూ ఉంటాయి. మన ఉద్యోగ స్థాయిలో మనం పెరిగే కొద్దీ, మన బాధ్యతలు పెరిగే కొద్దీ, దేవునికితో సహవాసంలో మనము తగ్గిపోతూ ఉండుంటాం. కొన్ని పరిస్థితుల్లో ఒకప్పుడు బలహీనత ఉన్నప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు, డబ్బు లేనప్పుడు, అవసరం ఉన్నప్పుడు దేవుడి దగ్గర ఎక్కువ సమయం గడిపినటువంటి పరిస్థితులు ఉంటాయి. కొద్దిగా అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు ఏదో ఆదివారం ఒకసారి, శుక్రవారం ఒకసారి, ఈ 2 చాలు. ఇక అదే కనుక అన్ని బాగోలేనప్పుడు, పరిస్థితులు బాగోలేను, నిన్ను నేను విడువను దేవా, నిన్ను నేను విడువను ప్రభు, నేను ఉండలేనయ్యా, బ్రతకలేదు, చచ్చిపోతా ప్రభు అనే వాళ్ళు తర్వాత వేరే పాట మారిపోద్ది అనమాట. ప్రియమైన దేవుని, కాబట్టి ఇలాంటి పరిస్థితులు మన సంఘాల్లో ఉండకూడదు. దేవుని బిడ్డలు ప్రాముఖ్యంగా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న బిడ్డలే, మనం వృద్ధాప్యంలో ఉండొచ్చు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 60 ఏళ్ళు, 40 ఏళ్ళు, ఎంతైనా ఉండొచ్చు. ఇక్కడ దేవునికి అందరూ సమానమే. ఈ విషయాన్ని ఎప్పుడు దృష్టిలో పెట్టుకోండి. దైవజనుడు చెప్పేటప్పుడు కూడా, బహుశా దైవజనుడిగా నా వయసు చాలా చిన్నది కావచ్చు, కానీ మిమ్మల్ని అందరినీ కూడా అమ్మ, తండ్రి, అయ్యా, చెల్లి, అక్క, తమ్ముడు ఇలాగనే పిలుస్తుండొచ్చు తప్పనిసరిగా. కానీ మీకు బోధించేటువంటి స్థితిలో మాత్రం మన చూడకుండా వాక్యాన్ని నేను చెప్పగలిగితేనే మీ ఆత్మలకు మేలు కలుగుతుంది, మీ ఆత్మలు జీవంలోనికి వస్తాయి. అంతేగాని ఇక్కడ పలానా కొలపోళ్ళని, లేకపోతే పలానా ఉద్యోగస్తులని, పలానా వ్యాపారస్తులని, పలానా అమ్మ, పలానా అయ్యా, ఇది ఏమి దేవుని మందిరంలో ఉండవు. ఇక్కడ మనమందరం కూడా ఒకటే. దేవునికి మహిమ కలుగును గాక. మన గర్వమైన, మన అహంకారమైన, మన పేరు ప్రఖ్యాతులైన ఇవన్నీ కూడా మనలో గనక ఉంటే ఇక అంతే, పరదేశులమో ప్రియులారిక, ఇంక ఈ లోకానికి రారు, పరలోక రాజ్యానికి రారు. కది ఇక్కడి నుంచి అట్టే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ ఆలోచన మనకు ఉండాలి. మొదటిది, చాలా మందికి మాకు మారు మనసు అక్కర్లేదు, మారు మనసు అక్కర్లేదు, మేము ఏ పాపం చేయలేదు, మేము ఎలాంటి అన్యాయం చేయలేదు, అక్రమం చేయలేదు, మేము ఎవరిని ఆశించి మేము బ్రతకట్లేదు, మాకెందుకు మారు మనసు, మాకెందుకు బాప్తీసం, మాకెందుకు రక్షణ, ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. మారు మనస్సు అనేది ప్రియమైన దేవుని బిడ్డ నీ స్థితిని బట్టి కాదు, మానవుడు స్వభావరీతిగా ప్రతి స్థితిలో కూడా మనిషి తల్లి గర్భమందే పాపిగా ఉన్నాడు. ఎందుకంటే తన శరీరేచ్ఛలలో నీకు తెలియకుండానే, స్పృహలో ఉండి కూడా నీకు అర్థం అవ్వకుండా నువ్వు చేసేటువంటి తప్పులు కొన్ని ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో ప్రతి మనిషి కూడా తన పాప స్థితిని గ్రహించాలి. నువ్వు మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి. నువ్వు మారు మనసు పొంది దేవుని దగ్గరకు వస్తేనే దేవుని రాజ్యంలోనికి వారసుడమవుతామంటాడు. రెండవ అంశాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది, మారు మనస్సు. చిన్న బిడ్డ వల్లే మనకు ఒక మనస్సు ఉండాలి. ఆ మనస్సు ఏమై ఉండాలి? అంతటా సమానత్వము కలిగినటువంటి మనస్సు మనకు ఉండాలి. మార్పు నొందిన వారమై ఉండాలి. శరీర సంబంధమైనటువంటి మనస్సు కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి మనస్సు మనలో ఉండాలి. 4వ వచనం, ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇందాక జ్ఞాపకం చేసినట్టుగా తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. దేవుడు చిన్న బిడ్డలను ముట్టవలనని తన యొద్దకు తల్లిదండ్రులు తీసుకుని వస్తే శిష్యులు అంటున్నారు, ఇబ్బంది పెట్టదు ప్రభు వారిని అని వారిని గద్దిస్తా ఉంటే వారిని ఆటంకపరచొద్దు అని దగ్గర తీసుకుని ఎత్తుకుని ముద్దులాడాడు దేవుడు. చిన్న బిడ్డలను దేవుడు ఎత్తుకుని ముద్దులాడతాడు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడు నేనే. ఎందుకంటే మీరు చిన్న పిల్లలు నా దృష్టిలో. మీరు నా దృష్టిలో ఎలాంటి వారు? చిన్నపిల్లలను కదా దేవుడు ఎత్తుకునేది, చిన్నపిల్లలను కదా మనమైన ఎత్తుకునేది. 10 సంవత్సరాలు పెరిగిన తర్వాత, 10 ఏళ్ళు వచ్చిన తర్వాత దిగి నడవలేవు అంటాం. ఎందుకని ఎత్తుకుంటే బాగోదు, ఇంకా మనం కూడా మొయ్యలేము. కానీ దేవుడు ముదిమి వచ్చు వరకు మనల్ని ఎత్తుకొని ముద్దాడేటువంటి వాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి
ప్రియమైన దేవుని బిడ్డలరా, మనము దేవుని బిడ్డలుగా దేవుని రాజ్యంలో ఉండాలంటే మనము తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే దేవుడు మనల్ని ఎత్తుకుంటాడు, హెచ్చిస్తాడు. ఆమేన్. తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, హెచ్చింపబడిన వాడు తగ్గించబడతాడు. రెండో అంశం మనలో ఉండాల్సింది తగ్గింపు మనస్తత్వం కలిగి ఉండాలి. మూడో అంశాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, చూడండి. 5వ వచనం చదువు. ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుని దేవునికి మహిమ కలుగును గాక. చిన్న బిడ్డ స్వభావము కలిగినటువంటి వ్యక్తిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు అని ప్రభు వారు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలు చాలా సౌమ్యంగా కనబడతారు. వారు పొరుగు వారికి హాని చేయరు, క్షమాపణ మనసు కలిగి ఉంటారు, తగ్గించుకొని ఉంటారు, ఒదిగి ఉంటారు, ఓర్చుకుంటారు, భరిస్తారు, వారు క్షమిస్తారు. ఇవన్నీ లక్షణాలు కనబడుతున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డరా, అలాంటి వారిని చేర్చుకోవడానికి కొంతమందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఈ లోకములో ఎవరిని చేర్చుకుంటుందో తెలుసా? లోకము తన వారిని స్నేహిస్తుంది. ఈ లోకములో గొప్ప గొప్ప అరే దీని నోరు పెద్దరా అన్నారనుకో, దాని నోరు పెద్దదన్నప్పుడు దాని జోలికి ఎవరు కూడా వెళ్ళరు. అరే ఈడేమన్నా కూడా అట పడి ఉంటాడరా అంటే వారి మీదే ప్రతాపం అంతా చూపిస్తారు. 6 నెలలు సావం నేర్చుకుని అంట మూలన్న ముసలమ్మను కొట్టాడంట. 6 నెలలు వాసు నేర్చుకుని. ఇలాగా లోకంలో ప్రతి ఓడికి చులకనెవరంటే ఎవరు? ప్రతి ఓడికి చులకనెవరంటే దేవుని బిడ్డలే. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక కూడిక జరుగుతా ఉంది. ఆ కూడిక జరుగుతున్నప్పుడు పాస్టర్ గారు ఇట్లాగే వాకింగ్ చెప్తా ఉన్నాడు. భర్త అప్పుడే తాగేసి ఇంటికి వెళ్ళాడు. ఇక భార్య మామూలుగా చీపురి కట్ట తిరగేసి మామూలుగా ఒకటే బాధుడే. పాస్టర్ గారు బాధుడేమో కానీ వాకింగ్ చెప్పేటువంటి ఆ మాటల కంటే జనాలకు ఈ బాధుడు టపా టపా సౌండ్ వస్తుంది. ఇక చీపురి కట్ట తిరగేసి బాధతా ఉంటే అమ్మో అయ్యో అంటున్నాడు. ఇక ఆ పరిస్థితి అంతటినీ కూడా చూసి బయటికి పరిగెత్తుకుండా వచ్చి ఎవడు రాయడ మైక్ పెట్టింది, భార్య చేత తన్నులు తిన్న ఇక్కడికి వచ్చి ఎవడు రాయడ మైక్ పెట్టింది అంటున్నాడు. అరే ఇంటి దగ్గర భార్యతోనేమో తన్నులు తిన్నావు, ఇక్కడ చర్చి దగ్గరికి వచ్చేమో కూటం దగ్గరికి వచ్చేమో అంత లోకువ అన్నమాట. దేవుని బిడ్డలంటే అంత లోకువ. ప్రియమైన దేవుని బిడ్డలరా, గమనించండి, కింద మాట చదవండి ఒకసారి. 6వ వచనం. నా యందు విశ్వాసముంచు చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచు వాడెవడో వాడి మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వానికి మేలు. దేవుని బిడ్డలు సౌమ్యంగా క్షమిస్తా ఉన్నారులే, వారు ఏం మాట్లాడట్లేదులే, మౌనంగా ఉంటున్నారులే, ఎన్నైనా అనొచ్చు, ఏమైనా చేయొచ్చు, వారిని మోసం చేయొచ్చు, వారి డబ్బును దొంగిలించవచ్చు, వారి అవసరతలు వారి వస్తువులు దొంగిలించవచ్చు, లేకపోతే వారిని ఏమైనా అనొచ్చు, ఏదైనా చేయొచ్చు, వాళ్ళు ఓర్చుకుంటారు, సహిస్తారంటే ఓకే. వాళ్ళు దేవుని బట్టి ఓర్చుకుంటారు, మాట్లాడరు, మౌనంగా ఉంటారు, సాధు స్వభావం కలిగి ఉంటారు, ఎదుటి వారిని ఏమనరు. కానీ వారి తండ్రి మాత్రం ఎవరైతే ఈ పని చేశారో వారిని చూస్తూ ఊరుకోడు. ఈ దృష్టిలో పెట్టుకోవాలి. క్రైస్తవులు సౌమ్యంగా ఉన్నారు, మౌనంగా ఉన్నారు, సహిస్తున్నారు, ఓర్చుకుంటున్నారు, భరిస్తున్నారు. వారు నిన్నైనానొచ్చు, ఏదైనా తిట్టినా తోలనాడినా వారు తిరిగి బూతులు తిట్టేవాళ్ళు కాదు, తిరిగి లోకస్తులు వాళ్ళే ప్రవర్తించేవారు కాదు. కాబట్టి ఏదైనా వారి మీద ప్రతాపం చూపించవచ్చు అంటే మాత్రం వారు ఒప్పుకుంటారేమో కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని కన్న తండ్రి మాత్రం ఒప్పుకోడు. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి చరిత్రలో కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే సౌలుతో దేవుడు ఒక మాట చెప్తాడు సమూయేలు ద్వారా. నీవు ఏ మాత్రము కూడా అమాలేకీయులను నువ్వు ఓర్చుకోకుండా, వారిని సహించకుండా, అమాలేకీయులు ఇశ్రాయేల్ ప్రజలైన నా వారికి చేసింది నాకు జ్ఞాపకం ఉంది సౌలు, కాబట్టి నీవు అమాలేకీయులను కనికరించొద్దు. నువ్వు ఏ మాత్రం అమాలేకీయులను కనికరించకుండా వారి కలిగిన సమస్తాన్ని నువ్వు నాశనము చేసిరా. ఎందుకంటే ఇశ్రాయేలీయులైన నా ప్రజలకు వారు చేసింది నాకు ఇంకా
దేవుడు మర్చిపోలా, వీళ్ళు మర్చిపోయారు, కానీ దేవుడు మర్చిపోయాడా? మర్చిపోలా. దేవుని బిడ్డలను దేవుడు ఏమనంటే అస్సలు ఒప్పుకోడు. గుర్తుపెట్టుకోండి, మా దేవుని బిడ్డలను దేవుడు ఏమనంటే ఒప్పుకోడు. దేవుని బిడ్డలకు అన్యాయం చేస్తే దేవుడు ఒప్పుకోడు. దేవుడి బిడ్డలకు అపకారం చేస్తే దేవుడు ఒప్పుకోడు. ఎందుకో తెలుసా? దేవుడు తన బిడ్డలను రోషము కలిగి సాగుతున్నాడు. ఆయన రోషము కలిగిన వాడు. నువ్వెందుకు తగ్గించుకోవాలో తెలుసా? నీ తండ్రి నీ పక్షాన ఉన్నాడు కాబట్టి. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు వారు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు ప్రభు అని కనుక ప్రార్థన చేయకపోతే అక్కడ ఒక్కడు కూడా మిగిలేవాడు కాదు. కానీ పాప క్షమాపణ అయిపోయింది. తండ్రి సిలువలో కుమారుడు ఏదైతే చేయాలో అది చేసేసాడు. చేసిన తర్వాత కుమారుడు ఈ ప్రార్థన గనక చేయకపోతే అక్కడ ఒక్కడు మిగిలేవాడు కాదు రోమా సైన్యములో. అప్పటికే సృష్టి అంతా కూడా పట్టపగలు చీకటిగా మారిపోయింది. కొండలు బద్దలైపోయినాయి. సూర్యుడు చీకటిగా మారిపోయాడు. ఎందుకని? దేవుని కుమారుడు ఆ రీతి మరణాన్ని సృష్టి కూడా చూడలేకపోయింది. అలాంటి కుమారుడు తండ్రి ఒప్పుకుంటాడా? గుర్తుపెట్టుకోమా, నీ మీద ఎవరైనా సరే ఒక మాట అంటే నువ్వు ఓర్చుకో, నువ్వు తగ్గించుకో, నువ్వు లోబడు. కానీ తర్వాత వారికి ఉంటది మామూలుగా ఉండదుగా. వారి స్థితి మామూలుగా ఉండదు. వాడి మెడకు పెద్ద తిరగటి రాయి కట్టి సముద్రంలో పడివేయట వాడికి మేలంట. తిరగట్రాయి అంటే మనం విసురుతామే, ఆ తిరగట్రాయి కాదు. కంచరగాడిదల చేతగా పూర్వం ఏం చేసేవారంటే, మనము ఈ కంచరగాడి చేత తిప్పేవాళ్ళు రాయిళ్ళు. గానుగులు టైప్ లో ఉంటాయి. గానుగులు కాదు కానీ కంచరగాడిదలు తిరిగి రాళ్ల మీద, అది తిరగడంటే. ఆ రాయి కట్టి మెడకి కట్టి సముద్రంలో పడవేయుట వాడికి మేలంట. అంత భయంకరమైన శిక్ష ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలైన మనము అయినా సరే, దేవుని బిడ్డలను ఎవరైనా ఒక మాట అంటే దేవుడు ఒప్పుకునేవాడు కాదు. ఒకసారి చెప్పులు కుట్టేటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి డబ్బులు ఇవ్వాలి. ఆ వ్యక్తికి, చెప్పులు కుట్టే వ్యక్తికి డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వకుండా ఇష్టానుసారంగా చేస్తా ఉన్నాడు. ఎందుకని? చెప్పులు కుట్టుకునేవాడుగా, యేసయ్య బిడ్డగా, దేవుని వాక్యాన్ని చదువుకుంటా కామ్గా ఉన్నాడు. డబ్బులు ఇవ్వమంటేనేమో గట్టిగా మాట్లాడితే కొడతా తిడతా అంటున్నాడు. కాబట్టి భయపడి వదిలేశాడు. వాడి ఫ్రెండ్ క్రైస్తవుడు, అరే నువ్వు మర్యాదగా వాడి దగ్గర డబ్బులు తీసుకున్నావు, మర్యాదగా ఇచ్చేయి. ఒకవేళ నువ్వు కనుక ఇవ్వలేదనుకో, వడ్డీకి డబల్ వడ్డీ, దాన్ని ఏమంటారు, చక్ర వడ్డీ, అనవసరంగా ఇబ్బంది పడతావు. కాబట్టి నేను చెప్పినట్టుగా వాడి డబ్బులు వాడికి ఇచ్చేసి, నువ్వు ఈగిపోతే వాడు వెళ్ళి ప్రార్థన చేస్తాడు. జాగ్రత్త. వాళ్ళు మౌనంగా ఉంటే బాగానే ఉండిద్ది, వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన చేస్తే నీకు మంచిది కాదు. కాబట్టి గుర్తుపెట్టుకో, వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు ప్రార్థన చేస్తారు. జాగ్రత్త. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చేసేవాళ్ళు సామాన్యులే, కానీ ప్రార్థన వినేవాడు సామాన్యుడు కాదు. గుర్తుపెట్టుకోండి, అది సర్వ సృష్టిని కూడా మాట చేత సృష్టించిన గొప్ప దేవుడు ఆయన, రోషము కలిగిన వాడు ఆయన. ఈరోజు క్రైస్తవులను ఇబ్బంది పెట్టొచ్చు, ఒక మాట అనొచ్చు, కొట్టొచ్చు, తిట్టొచ్చు, ఏదైనా చేయొచ్చు అనుకుంటే తప్పే. తప్పటడుగులో వేసిన దాని మీద పప్పులో కాలేసినట్టేగా. వాళ్ళ తండ్రి ఒప్పుకోడు. అమ్మా, నీ మీద ఎవరైనా సరే నిర్హేతముగా, ఎలాంటి కారణము లేకుండా నీ మీద నిందలు, అవమానాలు వేస్తా ఉన్నప్పుడు నువ్వు భయపడద్దు, అస్సలు భయపడద్దు. ఎందుకో తెలుసా? దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఎవరైతే నిన్ను అవమానపరిచారో, హేళనగా మాట్లాడారో, తోల్నాడారో, నిన్ను అవమానించారో, హింసించారో, నిందించారో, దూషించారో, వారిని దేవుడు ఒకానొక దినాన నీ కాళ్ళ దగ్గర చెప్పులాగా పడేసే రోజు ఒక రోజు ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు రోషము కలిగినటువంటి వాడు. ఆమేన్. కాబట్టి మనలో తగ్గింపు మనసు ఉండాలి. ఎప్పుడు? ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? తగ్గించుకున్నప్పుడు, ఓర్చుకున్నప్పుడు,
సహించినప్పుడు, నీ మనసు కల్మషం లేకుండా పవిత్రంగా ఉన్నప్పుడు, నువ్వు దేవుడి బిడ్డవి అయినప్పుడు, ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు దేవుడి బిడ్డవి అయినప్పుడు. ఈరోజు గృహదర్శనాలు చేస్తుంటే ఒక వ్యక్తి అంటున్నారు, అయ్యా చర్చికి రండి అయ్యా అని అడిగితే నేను అంటున్న మాట చాలా బాధ అనిపించింది. ఎందుకు పాస్టర్ గారు చర్చికి వచ్చి ఏం చేయాలండి? చర్చికి వచ్చిన వాళ్ళలో కొంతమందిని చూస్తుంటే నిజంగా నేను రాజుగారు పక్కనే ఉన్నాడు, అడగండి, కానీ ఆ వ్యక్తి ఎవరు అనవసరం. కానీ మీకు చర్చికి వెళ్ళే వాళ్ళని చూస్తే చర్చికి వెళ్ళబుద్ధి కావట్లేదండి, రాబుద్ధి కావట్లేదని అంటున్నాడు. అలాంటి సాక్ష్యం ఎందుకని ఉండాలి? చర్చిలోనేమో చక్కగా పాటలు పాడుతూ ఉన్నావు, దేవునికి మహిమ, వాక్యాలు చదువుతున్నావు, దేవునికి మహిమ, లేకపోతే చప్పట్లు కొడుతున్నావు, దేవుని మహిమ, చక్కగా వస్తున్నావు, దేవుడి బిడ్డగా ఉండాల్సింది అది. ముఖ్యంగా నువ్వు చర్చికి వచ్చినంత మాత్రాన అయిపోదు, పరలోకం వెళ్ళిపో. నీలో దేవుని క్రియలు కావాలి. క్రియలు లేని విశ్వాసము మృతము. కాబట్టి నువ్వు చర్చికి రావడం ఎంత ప్రాముఖ్యమో దేవుని బిడ్డగా బ్రతకడం అంతే ప్రాముఖ్యం. ఈ లక్షణాలు మనలో ఉండాలి. దేవుని బిడ్డకైతే ఖచ్చితంగా వస్తాయి. నువ్వు మారు మనసు పొందే ఖచ్చితంగా వస్తాయి. విధేయత చూపిస్తే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే దేవుడు మార్చుకుంటాడు. తండ్రి ఎట్టివాడో పిల్లవాడు కూడా, తల్లిదండ్రులు ఎలాంటి వారో పిల్లలు కూడా, మన తండ్రి ఎలాంటి వాడు మనం కూడా అలాంటి వారం అయిపోతాం. నేను చెప్పాను, అయ్యా వారిని చూడొద్దు, దేవుణ్ణి చూడండి, దేవుణ్ణి బట్టి రండి. ఎందుకు పాసారు? వాళ్ళు హృదయం నిండా కుళ్ళే, వారి నోటి నిండా అబద్ధాలే, వారు చేసే పనులన్నీ భయంకరమైన పనులే, అనవసరం అనేటువంటి మాట బాధ కలిగించే మాట. మిమ్మును బట్టి కాదా నా నామం అవమానపరచబడుతుంది అన్ని జనులలో. దేవుని బిడ్డలుగానే బ్రతుకుతారు. గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలుగా మీరు పేరు పెట్టుకున్నప్పుడు ఆ పేరుకు విలువ ఇవ్వండి. ఒక పేరు క్రైస్తవురాలని పేరు పెట్టుకున్నప్పుడు, క్రైస్తవులుగా అంటే క్రీస్తును అనుసరించు వారే క్రైస్తవులు. ఆమెన్. నీలో ఆ క్రియలు కనబడాలి. దేవుని మందిరానికి టైంకి రావడం, దేవుని మందిరంలో చక్కగా క్రమంగా నడుచుకోవడం, చెప్పిన వాక్యానికి విధేయత చూపించడం, ప్రతి పనిలో సహకరించడం, వాక్యానుసారంగా బ్రతకడం, వాక్యాన్ని హృదయాంతరంగంలో ఫలించేదిగా చేసుకోవడం, వాక్యానికి విలువనివ్వడం, ఇవన్నీ నువ్వు చేయాల్సిన పనులు ఇవి. అప్పుడే కదా దేవుని బిడ్డగా మార్చబడేది. ఆమెన్. ఇవేవి లేకుండా మనము దేవుని బిడ్డలమంటే దేవుడే ఒప్పుకోడు. ప్రభువా నీ పేరట నేను అది చేయలేదా, దెయ్యాలను వెళ్ళగొట్టలేదు, అద్భుతాలు చేయలేదు, స్వస్థతలు చేయలేదా, పాటలు పాడలేదా, వాక్యాలు చదవలేదా, వాక్యాలు చెప్పలేదా, ఈ అన్ని అక్రమము చేయవాలరా మీరెవరో నాకు ఉపయోగం లేదు. చేస్తే చెయ్యి, యథార్థమైన భక్తి చెయ్యి, నమ్మకమైన భక్తి చెయ్యి, చిన్న బిడ్డ వలే ఉండమ్మా. ఇక్కడ నీకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నువ్వు మార్పు నొందిన చిన్న బిడ్డ వలే ఉండాలి. లోకానికి నీకు తేడా ఉండాలి, మార్పు ఉండాలి నీలో. ఒకవేళ తప్పు చేసినప్పుడు ఏమవుతుంది? ఎవరి దగ్గరికి వస్తావు? పడిపోయావు, బురదలో పడిపోయింది మా, ఎవరి దగ్గరికి వస్తావు? పడిపోయానమ్మా అంటే ఎవరి దగ్గరికి వస్తావు? తండ్రి దగ్గరికా తల్లి దగ్గరికా వస్తారు? తల్లిదండ్రుల దగ్గరికే వస్తారు. అవునా? అంతేగాని కొత్త బట్టలు ఏడో నేను షాప్కి వెళ్ళి కొనుక్కుంటారా పిల్లలు? ఎప్పుడైనా మీ పిల్లలు అలా చేశారా? ఇంకో ఆప్షన్ లేదు వాళ్ళకి. దేవుని బిడ్డలు తప్పు చేసినా పడిపోయినా పరిగెత్తుకుంటూ పాదాల దగ్గరికే వస్తారు తప్ప వేరే ఆప్షన్ లేదు. కొంతమంది తప్పు చేసి కూడా ఒప్పుకోకుండా అలాగే ఉంటారు. అంటే బురద బట్టలు వేసుకొని, మలిన వస్త్రాలు వేసుకొని ఇంక అలాగే ఉంటే దేవుడు నిన్ను తన బిడ్డకు ఎలా అంగీకరిస్తాడు? మారు మనస్సు నొందు, పాపాలు ఒప్పుకో, విడిచిపెట్టు, కొత్త బట్టలు వేసుకో, నీతి వస్త్రాలు, ప్రశస్త వస్త్రాలు, రక్షణ వస్త్రాలు దేవుడు నీకు ధరింపజేస్తాడు. ఆమెన్. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. కాబట్టి ఈరోజు చిన్న బిడ్డల దినోత్సవం, మన దినోత్సవం. స్కూల్లో పిల్లలకి చక్కగా తీసుకెళ్లి చాక్లెట్లు చక్కగా. ఈరోజు జోనస్ బాబు నెహ్రూ గెటప్ వేశాడు. చాచా నెహ్రూ స్టేటస్ చూస్తే తెలిసింది. చక్కగా ఈరోజు మనము దేవుని పోలికలో మనం ఉండాలి. ఆమెన్. దేవుని స్వారూప్యంలో మనం ఉండాలి. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక.